హాయ్ అండి, నమస్తే. నేను మీ గంగాధర్ సోమజ్ అండి. ఇప్పుడైతే మనం వచ్చేసాము లలిత మల్టీ స్పెషల్ హాస్పిటల్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి నిర్మల్లో ఉంది, తెలంగాణ. సో ఇక్కడ ఒక పేషెంట్ గురించి వచ్చామండి. సో వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎందుకు వచ్చారు? మా సిస్టర్కి ప్రెగ్నెన్సీ అనుకొని వచ్చినాం హాస్పిటల్కి. ఓకే. హాస్పిటల్కి వచ్చేసరికి అంటే ఇది స్కానింగ్ తీసేసరికి అంటే సర్జరీ చేయాలి, అది పిండం అనేది బాగాలేదు, ట్యూబ్లోకి వెళ్ళిందని చెప్పేసి అన్నారు. ఓకే. సరే సర్జరీకి ప్రొసీడ్ అయిదామని చెప్పేసి మేము ఛార్జెస్ గురించి మాట్లాడేసినాం. మాట్లాడితే 30,000 అని చెప్పారు. ఎంత అన్నారండి? 30,000 చెప్పారు. అయితే మాకు లేదు, మా దగ్గర హెల్త్ కార్డు ఉంది, హెల్త్ వెల్బింగ్ కార్డు ఉంది అని చెప్పేసరికి అంటే సరే మరి ప్రొసీడ్ అయిదాం, 50% డిస్కౌంట్, దేంట్లో మెడిసిన్లో 50% డిస్కౌంట్, సర్జరీలో 40% డిస్కౌంట్, అలాగే ల్యాబ్ ఏదైతే టెస్టులు చేస్తారో దాంట్లో కూడా 40% డిస్కౌంట్ అని చెప్పారు. విత్ బెడ్ ఛార్జ్తో సహా అంటే మొత్తం 15,000 చెప్పారు. ప్లస్ అనెస్థీషియా 3,000. అయితే 18,000లో అయిపోతుంది. 30,000 అంటే 15,000లో చేసేస్తున్నారు. విత్ డిశ్చార్జ్ అయిన తర్వాత మెడిసిన్తో సహా దాంట్లోనే ఇంక్లూడింగ్ చేస్తా అని చెప్పేసి చెప్పిండ్రు. కాబట్టి అంటే మీకు ఇచ్చే అమౌంట్ 50,000లో మీకు 40% డిస్కౌంట్ ఇస్తారు. డిస్కౌంట్ ఇచ్చేసిండ్రు ఆల్రెడీ చెప్పిండ్రు సార్. చెప్పేసి ఇది ఎప్పుడు తీసుకున్నారండి మీరు కార్డు? నేను ఒక 3 months అవుతుంది తీసుకొని. ఇందులో ఎంత మెంబర్ని మీరు జాయిన్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీలో? 6 members, 5+1. మీరు ఏమంటారు, మీరు హెడ్ ఉంటారు, మీ కింద 5 members-ని తీసుకోవచ్చు. కాబట్టి మనం మీ హెల్త్ వెల్బింగ్ కార్డు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందరు తీసుకోవచ్చు అని 100% ఇది చెప్పొచ్చు గట్టిగా. ఓకే అండి. అయితే ఇప్పుడు ఈ కార్డు మీరు ఒక్కరు తీసుకుంటే మీ ఫ్యామిలీ అందరికి వర్తిస్తుంది అన్నట్టు. అంటే మన 6 మెంబర్స్ని మన ఫ్యామిలీ అది మన ఫ్యామిలీ కానీ కాకపోని ఎవరినైనా జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాకు కూతుర్లు ఉన్నారు, పెళ్లి అయిపోయింది, వాళ్ళని కూడా జాయిన్ చేసుకోవచ్చు, వాళ్ళ పిల్లల్ని కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఓన్లీ మా ఫ్యామిలీని, అత్తగారి ఫ్యామిలీ అని, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అని కాదు, ఎవరినైనా మన ఫ్యామిలీ. మరి ఈ కార్డు ఇప్పుడు మనకి ఈ కార్డు కోసం ఎంత అమౌంట్ పే చేయొచ్చు? ఓన్లీ కార్డే కావాలి అని అంటే 3,600 ప్లస్ మెడిసిన్స్ కూడా ఇస్తారు మనకి, న్యూట్రిషన్ మెడిసిన్స్ కానీ ఏదైనా మనకి ఏదైనా హెల్త్ ఇబ్బంది ఉంటే ఓన్లీ కార్డ్ అనేది ఫ్రీగానే వస్తుంది. కాకపోతే అమౌంట్కు మీకు మెడిసిన్స్ కూడా వస్తాయి, అంటే మనకు సంబంధించినటువంటి. ఎగ్జిక్యూటివ్ గా చేయాలి, ఎవరైనా జాయిన్ చేస్తా నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉంది, పార్ట్ టైం గా చేసుకోవాలి అని అనుకుంటే 5,250 ఓన్లీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పేషెంట్ అయితే ఉన్నాడండి. పేషెంట్ దగ్గర మనము మాట్లాడడానికి కోసం వస్తున్నామండి. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారండి హాస్పిటల్? ఇది సర్జరీ, ఇది చూయించుకోవడానికి వచ్చినాము. అయితే చూయించుకోవడానికి వస్తే మాకు 50,000 అని చెప్పిండ్రు. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉంది కాబట్టి ఆఫ్ చేసిండ్రు. మొత్తం ఓపీ ఫీజు 300 ఉండే, 150 తీసుకున్నారు. ల్యాబ్లో 50% తీసుకున్నారు సార్. అంటే మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తామన్నారండి ఇప్పుడు? మొత్తం 50% డిస్కౌంట్ ఇస్తామన్నారా? అంటే మీరు వేరే హాస్పిటల్ ఎక్కువ తీసుకుంటామన్నారా డబ్బులు? ఓకే మేడం, థ్యాంక్ యూ.